హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య, అప్పు ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. కానీ అక్కడ 3 గంటల సీసీ ఫుటేజ్ డిలీట్ అయి ఉంటుంది. ఇక అప్పు ఆ సెక్యూరిటీ గార్డ్ని గట్టిగా అడిగేసరికి సెక్యూరిటీ గార్డ్, మేడం చెప్తాను మేడం, ఇది మీ ఆఫీస్ గురించి మీరు తెలుసుకోవడంలో తప్పే ఉంది. అది సరే ఆ 3 గంటల వీడియోని డిలీట్ చేసి హడావుడిగా వెళ్ళిపోయారు అని అనడంతో, సరే ఆ డిలీట్ అయిన డిస్క్ తీసుకొస్తే దాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేస్తే వీడియో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అప్పు చెప్పడంతో ఇక అతను తీసుకొచ్చి ఆ డిస్క్ని ఇవ్వడంతో ఇక కావ్య, చూడు ఈ విషయాన్ని రాజ్ గారికి తెలిస్తే తర్వాత అని అంటుంటే, అక్క నేను రౌడీ అన్న సంగతి అతనికి అర్థమైపోయింది, ఇది ఎవ్వరికి చెప్పడని నాకు బాగా తెలుసు అని చెప్పి అప్పు అతని వైపు చూస్తుంటే ఇక అతను, మేడం ఎవరితో చెప్పను మేడం అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య అయితే, అప్పు వీలైనంత వరకు ఎంత త్వరగా ఆ వీడియోని తీసుకొస్తావో నాకు అంత మంచిది. సరే మరి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఇక కావ్య ఇంటికైతే బయలుదేరుతుంది. అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనాలు చేద్దామని రెడీగా ఉంటారు. ఇంతలో రాజు వచ్చి అక్కడ కూర్చోవడంతో వెంటనే అపర్ణ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోబోతుంది. అపర్ణ అలా వెళ్ళిపోతుంటే కావ్య, అత్తయ్య మీరేంటి లేచారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో, నేనెందుకు లేచానో ఎందుకు వెళ్ళిపోతున్నానో నీకు తెలీదా అని కావ్యని అడగడంతో, కావ్య నాకు తెలీదు, మీరు భోజనం చేయకుండా ఎందుకు లేచారో ఎందుకు వెళ్ళిపోతున్నారో నిజంగానే తెలీదు, చెప్తారా కొంచెం అని కావ్య అడగడంతో పక్కనే ఉన్న రుద్రాణి అయితే, ఏంటి ఈ మధ్యన మాట్లాడుతుంటే రాజ్ని సపోర్ట్ చేస్తున్నట్టు, రాజ్ని వెనకేసుకొస్తున్నట్టు తెగ ఓవర్ చేస్తున్నావు అని ఇక రుద్రాణి మాట్లాడుతుంటే, రుద్రాణి మాటలకి కావ్య అయితే, రుద్రాణి గారు భర్తని వదిలేసి శాశ్వతంగా పుట్టింటికి అతుక్కుపోయినా మీకు నేను సమాధానం చెప్పనక్కర్లేదేమో అని కావ్య మాట్లాడుతుంది. ఇక పక్క నుంచి అపర్ణ అయితే, చూడు నేనెందుకు లేచానో ఎందుకు వెళ్ళిపోతున్నానో నీకు నిజంగా తెలీదా చెప్పు అని అడగడంతో, తెలుసు మీరు మీ అబ్బాయితో కలిసి కూర్చుని భోజనం చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నారు, కానీ మీరిలా వెళ్ళిపోతే ఆయన ప్రశాంతంగా కూర్చుని ఎలా భోంచేస్తారనుకుంటున్నారు? అయినా ఎన్ని రోజులు ఇలా పస్తులుంటారు చెప్పండి? అసలు మీ అబ్బాయి ఏం తప్పు చేశాడని ఆయనతో కూర్చుని ఎందుకు భోజనం చేయకూడదని ఇదేనా మీ తల్లి ప్రేమ అని చెప్పి కావ్య అంటుంటే, కావ్య మాటలకి ఇక అపర్ణ, నువ్వు కాదు అడిగేది, వాడు అడగాలి, నేనేం తప్పు చేశాను, నాతో నువ్వు ఎందుకు భోజనం చేయవని అప్పుడు చెప్తాను సమాధానం. ఒక కొడుకుని తీసుకొచ్చి ఆ కొడుకు గురించి ఏది నిజాలు బయట పెట్టకుండా ఇలా మౌనంగా ఉండి ఏం సాధిద్దామని చెప్పి ఇట్లాంటి వాళ్ళతో కలిసి కూర్చుని భోజనం చేయాలని నాకైతే లేదు అని చెప్పి ఇంకా అపర్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే పక్కన ఉన్న రుద్రాణి అయితే, ఏంటి నీ భర్త తప్పు చేశాడన్నా సరే నీ భర్తని సపోర్ట్ చేస్తున్నావు, ఎలాగో 2 రోజుల్లో వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత వాడితో పాటు బయటికెళ్తే ఈ హంగులు ఆర్పాటాలు ఏమీ ఉండవని భయపడుతున్నావు కదా, అందుకేగా వదినతో ఎదిరించి మరీ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఎదురుగా ఉన్న సుభాష్ అయితే, రుద్రాణి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అనడంతో, ఏంటన్నయ్య నేనేమన్నా తప్పు చెప్పానా, నిజమే కదా చెప్పాను అని రుద్రాణి మాట్లాడుతుంటే, అవును నిజమే చెప్పావు, ఇంత జరిగినా సరే పెట్టి బేడ సర్దుకొని తన పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడే ఉండింది. ఈ ఆస్తి కోసమే ఉండిందా, భర్త ప్రేమ కోసం ఉండిందా అన్నది తెలియక నా కోడల్ని ఇంతమంది నా కొడుకు మీద నిందలు వేస్తున్నా నా భర్త ఏ తప్పు చెయ్యలేదని నిలబడింది కదా, అదే నిజమే, నువ్వన్నట్టు తన పుట్టింటికి వెళ్లకుండా ఇంకా ఈ ఇంట్లోనే పడి ఉన్నందుకు కావిని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన మంచి చేసేవాళ్ళని పొగడాలి కానీ ఇలా నోటికి వచ్చినట్టు సూటిబోటి మాటలు అనరు. నువ్వు పొగడకపోయినా పర్వాలేదు,
నోరు మూసుకుని ఉంటే చాలా మంచిది అని చెప్పి ఇక సుభాష్ అయితే రుద్రాణిని అంటుంటే అది కాదనే అంటే ఏయ్ అబ్బు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇంకొక మాట నా కోడలు గురించి తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక సుభాష్ అయితే రుద్రాణిని అరుస్తాడు. రుద్రాణి సైలెంట్గా ఇక తలదించుకొని భోజనం తింటుంటుంది. పక్కన ఉన్న అపర్ణ, ఏంటపర్ణ నీకు స్పెషల్గా చెప్పాలా? కూర్చో, కూర్చుని తిన్నంత మాత్రాన నీ పంతాలు పట్టింపులు ఏమీ పాడవలే అని చెప్పి సుభాష్ ఇక అపర్ణ చెయ్యి పట్టుకుని కిందకి లాగుతాడు. ఇక అపర్ణ కూర్చుని భోజనం అయితే చేస్తుంది. భోజనం పూర్తయిన తర్వాత రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అని చెప్పడంతో కావ్య రాజ్ వైపు చూస్తూ ఎందుకు ఎందుకు చెప్తున్నారు థ్యాంక్స్ అని అడగడంతో అదే మమ్మీ నాతో భోజనం చేయట్లేదని ఇన్ని రోజులు ఒక చిన్న బాధ ఉండేది, కానీ ఈరోజు ఆ బాధ పోయింది. కోప్పడో తిట్టో కొట్టో మమ్మీతో కలిసి భోజనం చేసేలా చేసావు అని అంటుంటే ఆ మాటలకి రాజ్ ఇంకెన్ని రోజులండి, ఎన్ని రోజులు ఇలా నిజాన్ని దాచిపెట్టి అందరి దగ్గర మాటలు పడతారు? ఇప్పటికైనా నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? బాబుని ఎందుకు తీసుకొచ్చారు తల్లి దగ్గర నుంచి? అసలు ఏమైంది అని అంటుంటే ఏయ్ అటు తిప్పి ఇటు తిప్పి బాబు దగ్గరికి తీసుకొస్తావేంటి అని అనుకుంటూ రాజు అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అనుకుని వెళ్ళిపోతాడు. ఇక ఆ కావ్య అయితే వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారు? ఇంకాసేపట్లో నిజమేంటో బయటకు వస్తుంది. ఆ వీడియోని ఎందుకు డిలీట్ చేశారో, అసలు మీరు తల్లి దగ్గర నుంచి బిడ్డని ఎందుకు తీసుకొచ్చారో, ఆ తల్లి ఎవరు అంత తెలుస్తుంది. నిజం బయటపడిన తర్వాత ఇక మీరు దాచిపెట్టాల్సింది ఏమీ లేదు అని చెప్పి ఇంకా కావ్య అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అప్పు కావ్యకి కాల్ చేస్తుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి అప్పుతో మాట్లాడుతూ ఏంటప్పు ఇంత లేట్ అయింది, అసలు వీడియో దొరికిందా లేదా అని అంటుంటే అక్క కింద మీద కొట్టుకుంటే కానీ వీడియో దొరకలేదు. సరేలే, నేను నీ నెంబర్కి మెయిల్ చేశాను, ఒక్కసారి దాన్ని డౌన్లోడ్ చేసి ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూడు, ఖచ్చితంగా నీకు ఆ వీడియో అంతా తెలుస్తుంది అని చెప్పడంతో ఇంకా వెంటనే కావ్య హడావుడిగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ వీడియోని చూడాలని తన మొబైల్కి కనెక్ట్ చేసుకుంటుంది. ఇక మెయిల్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే వెంటనే వీడియో చూసిన కావ్యకి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి. ఆ వీడియోలో కనిపించే మనిషిని చూసి కావ్యకి నోటి నుంచి మాట్లాడదు. అంటే ఆ బిడ్డకి తండ్రి ఈయన కాదని మాట. మరి ఆ బిడ్డని ఆయన బిడ్డగా ఎందుకు పరిచయం చేశారు? అసలు ఈయన ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? అందరితో చెప్పాల్సిన నిజాన్ని ఇలా ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టారు? ఇప్పుడే ఈ నిజాన్ని అందరికీ చెప్తాను, ఈ వీడియోని అందరికీ చూపిస్తాను అని చెప్పి కావ్య ఇక ఆ ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళబోతుంటే ఇంతలో రాజ్ కావ్య దగ్గరకు వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు? ల్యాప్టాప్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే ఇంతవరకు మీరు దాచిపెట్టిన నిజాన్ని అందరికీ చూపిద్దామని, ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి ఏం సాధిద్దామనుకుంటున్నారు? ఎందుకు మీరు దోషి అయ్యి అందరి మధ్యలో నిలబడ్డారు అని ఇక కావ్య రాజ్ని నిలతీయడంతో రాజ్ వెంటనే ఆ ల్యాప్టాప్లో ఉన్న వీడియోని చూస్తాడు. అది చూసిన రాజ్ ఏయ్ అంటే నువ్వు బయటికి వెళ్ళి చేసేది ఇదా? ఎందుకు ఇలా చేసావు అని అంటుంటే మరేం చేయమంటారు? ఆ బిడ్డని నా బిడ్డ అని చెప్పుకుని తిరుగుతుంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుతుంటే వాటిని వింటూ ఉండమంటారా? అందుకే మీరెలాగో నిజం చెప్పరు, కానీ ఆ నిజమేంటో తెలుసుకోవాలనే వెళ్ళాను అని చెప్పి కావ్య అంటుంది. ఇక రాజైతే వెంటనే డోర్ వేసి కావ్యతో మాట్లాడుతూ చూడు, ఈ నిజాన్ని అందరి ముందు ఎప్పుడూ బయట పెట్టేవాణ్ణి, కానీ ఇప్పుడు ఈ నిజం బయట పెడితే మమ్మీ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అలాగే తాతయ్య గారి పరువు ప్రతిష్టలు ఏం కావాలి? తాతయ్యకి ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడితే పిన్ని కుప్ప కూలిపోతుంది.
ఇక రుద్రాణి అత్తకైతే మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఒక్కసారి ఆలోచించు. ఈ నిజాన్ని నేను చెప్పే వరకు కూడా బయట పెట్టద్దు అని అంటుంటే, ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అత్తయ్య గారు ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర ఏం మాట్లాడారు మర్చిపోయారా? 2 రోజుల్లో మీరు ఈ కుటుంబానికి అలాగే ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవ్వాలని చెప్పారు. మీరు ఈ గడప దాటి వెళ్ళిపోవాలి అని చెప్పారు. అంత దాకా వస్తే ఇప్పుడు కూడా నిజం చెప్పద్దు అంటారేంటి అని అనడంతో, చూడు కళావతి, ఈ నిజాన్ని ఎప్పుడు చెప్పాలో ఎక్కడ చెప్పాలో నాకు బాగా తెలుసు. అంతవరకు నువ్వు దీన్ని నీ మనసులోనే దాచిపెట్టుకో. ప్లీజ్ నా మాట విను అని చెప్పి ఇక రాజైతే కావ్యని ఆ నిజాన్ని దాచిపెట్టమని చెప్తాడు. సరే, మీరన్నట్టుగానే ఈ నిజాన్ని దాచిపెడతాను. కానీ నా మీద ఉన్న ప్రేమని ఎందుకు బయట పెట్టలేదు? ఏ మీ భార్యగా మిమ్మల్ని అర్థం చేసుకోలేననా ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారండి అని కావ్య అడగడంతో, కావ్య మాటలకి రాజ్, చూడు, నువ్వివన్నీ తెలిస్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. కానీ ఏమన్నా అంటే ఆవేశంలో ఎక్కడ నిజాన్ని బయట పెడతావేమో అని చిన్న భయం. అందుకే ఈ నిజాన్ని నీకు కూడా చెప్పలేదు. కానీ ఈ బిడ్డని ఖచ్చితంగా తల్లి దగ్గరికి చేరుస్తాను. అలాగే తాను కూడా ఈ కుటుంబ వ్యక్తేనని అందరికీ తెలిసేలా చేస్తాను అని అనడంతో, మీరు నిజంగా చాలా మంచివారు. ఎవ్వరికి అన్యాయం జరగకూడదని చూస్తుంటారు. మీకు నేను మీ పక్కన నిలబడి మీకు తోడుగా నీడగా ధైర్యంగా నిలబడతాను అని చెప్పి కావ్య చెప్తుంటే, చాలు, ఇది చాలు నాకు. నన్ను అర్థం చేసుకుని నాకు సపోర్టింగ్గా నిలబడే ఒక భార్య దొరికింది అని చెప్పి రాజైతే ఇక కావ్యతో చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఈ రకంగా అయినా సరే కావ్య రాజులిద్దరూ కూడా ఒక్కటవడం చూడటానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అసలు కావ్య రాజులిద్దరికి కూడా తెలిసిన ఆ నిజమేంటి, బాబు ఎవరి బిడ్డ, రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?